ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకీవర శతకంలో 51వ పద్యాన్ని చూస్తున్నాం. ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బంధాలు ఉన్నాయి. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు, ఇలా ఈ బంధాలు ఉండటం మూలంగానే మన యొక్క సమాజం ఒక క్రమ పద్ధతిలో నడుస్తుందేమోను అనిపిస్తోందట. ఎందుకయ్యా అంటే అమ్మా నాన్నలకు గుడి కట్టించక్కర్లేదు, కట్టిన గుళ్ళ ముందు వాళ్ళు కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అన్నాడు ఒక మహానుభావుడు. అందుకని బలిత పుటాశనా బరగు పాశము పుత్ర కళత్ర మిత్ర బంధులకొక లంకె పెట్టెనని తోచుచున్నది కాదటన్నచో పొలుపగు సూత్రవేష్టనము వందని మాలికలోని పూసలంబలే విడిపోవగా గలరు వాస్తవమారయ జానకీవరా. తమ్మర గ్రామంలోని రామచంద్ర స్వామిని సేవిస్తూ తన జీవితాన్ని పవిత్రంగా జీవితాశయాన్ని నెరవేర్చుకొని రామభక్తుడిగాక మిగిలిన తమ్మర గోపన్న ఈ పద్యాలు ఆయన యొక్క రాసినటువంటి 25 పైగా ఆయన రాసినటువంటి పుస్తకాల్లో నుంచి అప్పుడప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం కదా. తమ్మర గోపాలాచార్యులు గారు ఈయన అసలు పేరు. బలిత పుటాశనా బరకు పాశము, భయంకరమైన బలమైనటువంటి ఆశ అనేటటువంటి ఒకానొక తాడు పుత్ర కళత్ర మిత్ర బంధులకొక లంకె పెట్టెనని తోచుచున్నది. పిల్లలు అని, భార్య అని, స్నేహితులు అని, బంధువులు అనేటటువంటి ఒక బంధాన్ని ఈ ఆశ అనేటటువంటి పాశం కట్టి ఉంచుతుంది. కాదటన్నచో, అలా కాకపోతే పొలుపగు సూత్రవేష్టనము వందని మాలికలోని పూసలంబలే, బలమైనటువంటి దారంతో కట్టబడినటువంటి మాలలోని పూసల్లాగా విడిపోవగా గలరు వాస్తవమారయ. ఈ సమాజంలో ఒక బంధుత్వం అనేటటువంటిది, ఒక పుత్ర ప్రేమ, ఒక కళత్ర ప్రేమ, ఒక మిత్ర ప్రేమ, ఇవన్నీ ఉండటం మూలంగా ఒకళ్ళకి ఒకళ్ళు అనుయాయులుగా అనుబంధాన్ని కలిగి ఒక మంచి మార్గంలో జీవించడానికి కారణమవుతూ వస్తున్నారు. కానీ లేకపోయేటట్టయితే ఇటువంటి ఆశాపాశం ఏది కూడా వీళ్ళని బంధించినట్టుగా ఉన్నట్టయితే సమాజం ఏనాడో పనికిరానటువంటి స్థితిలో పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఉండేదేమో అనుకుంటున్నాను రామచంద్ర. అందుకనే సూత్రవేష్టనము వందని మాలికలోని పూసలంబలె విడిపోవగా గలరు. మాల గనక బలంగా లేకపోతే, దారం బలంగా లేకపోతే పూసలన్నీ కూడా జారిపోయి విడివిడిగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడైపోయినట్టుగా ఈ మనుషులు కూడా సర్వనాశనం అయిపోయి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళయ్యా. కానీ ఈ బంధం ఒక్కటే వాళ్ళని కట్టి ఉంచుతోంది అంటున్నాడు తమ్మర గోపన్న. స్వస్తి.